సర్వకృపానిధియగు దేవాది దేవునికి నా హృదయపూర్వక వందనములు, స్తుతులు, స్తోత్రములు సమర్పించుకుంటున్నాను. అందరికీ శుభోదయం. ఇది నా మహోన్నతుడైన దేవాది దేవుడు నీ కొరకు సిద్ధపరిచిన వాక్కు. నీ మార్గముని యెహోవాకు అప్పగింపుము, నీవు ఆయనను నమ్ముకొనుము, ఆయన నీ కార్యము నెరవేర్చును. దేవుని నామమునకు మహిమ కలుగునుగాక. ఈ మాటలు కీర్తనల గ్రంథము 37వ అధ్యాయము 5వ వచనములో వ్రాయబడి ఉన్నవండి. ప్రియమైన నేస్తమా, ప్రేమ నమ్మకము కలిగిన దేవుడు, కరుణావాత్సల్యత కలిగిన దేవుడు, ఇది నీ కొరకు సిద్ధపరిచిన ఆయన పరిశుద్ధ వాక్కు ఏమై ఉన్నది అనగా, నీ మార్గమును యెహోవాకు అప్పగింపుము. మొట్టమొదట నీవు చేయాల్సిన పనిని గూర్చి దేవాది దేవుడి దినాన్ని నీతో సూటిగా మాట్లాడుచూ ఉన్నారు. నీ బ్రతుకును, నీ మార్గమును అనగా నీ బ్రతుకును, నీ ఆలోచనలను, నీ సమస్త స్థితిగతులను కూడా నీ దేవునికి అప్పగించుము అని నీతో మాట్లాడుచూ ఉన్నారు. నీవు నీ ఆలోచనలు, నీ జీవితంలో నీకున్న అభిప్రాయాలు, కోరికలు, వాటన్నిటినీ కూడా ఎవరి చేతిలో పెట్టి, లేకపోతే ఎవరి పాదముల దగ్గర పెట్టి, ఎవరో ఏమో చేస్తారు అనే ఆశతో ఎవరిపైనో బాధ్యతను పెట్టి నీవు దుఃఖాన్ని అనుభవిస్తూ ఉన్నావేమో నేస్తమా. ఎవరో సహాయం చేస్తారని, లేకపోతే ఎవరిపైనో నమ్మిక ఉంచి నీవు నష్టమును అనుభవిస్తూ ఉన్నావా? నీ దేవుడు నీతో మాట్లాడుచూ ఉన్నారు. నీ మార్గమును వారికి వీరికి అప్పగించద్దు. ఎవరి చేతిలోనూ కూడా నీ జీవితాన్ని పెట్టద్దు. నీ దేవుని చేతిలో నీ జీవితాన్ని పెట్టు. పరిపూర్ణముగా నీ బ్రతుకును, నీ మార్గమును, నీ ఆలోచనలను, నీ సమస్తమును కూడా నీ దేవాది దేవుని చేతికి అప్పగించు. ఆయన పాదముల చెంత సమస్తమును కూడా నీవు సమర్పించుకో. అట్లా చేయగలిగినట్లయితే నీ బ్రతుకు ఉన్నతముగా, ఎంతో ఆయన నామమునకు మహిమ తెచ్చేవానిగా నీ జీవితం ఉండునట్లుగా దేవాది దేవుడు నడిపిస్తారు. నువ్వు ఆయనను నమ్ముకొనుము, ఆయన నీ కార్యము నెరవేర్చును. చూడండి ప్రియమైన నేస్తమా, నీ దేవుడు నీకు ఈ వాక్కును ప్రకటన చేస్తూ ఉన్నారంటే నీవేదో ఒక ఇబ్బందికర పరిస్థితులను అనుభవిస్తూ ఉన్నావు. నీవు ఎవరిని నమ్మి మోసపోయి దుఃఖముతోనూ చింతతోనూ నీ కాలమును వెడబుచ్చుచున్నావో నీకు తెలుసు, నీ దేవాది దేవునికి తెలుసు. నీతో మాట్లాడుచు ఉన్నారు. నీవు ఆయనను మాత్రమే నమ్ముకో, ఆయన మాత్రమే నీ కార్యమును నెరవేర్చును. నువ్వు దేని కొరకు ఎదురు చూస్తూ ఉన్నావో, ఏ కార్యసిద్ధి కొరకు ఆశతో ఎదురు చూస్తూ ఉన్నావో నేస్తమా, నీ కార్యమును సఫలము చేయగలిగిన దేవుడు ఆయన మాత్రమే. నిజమే, మనుషులు నీకు మాటిచ్చారు, నీ కార్యము నెరవేరుస్తానని నీకు అనేక పర్యాయాలు వారు చెప్పారు, నిన్ను నమ్మించారు, నమ్మేవు నిజమే. కానీ నీ కార్యము నెరవేర్చలేదని ఈ దినాన దుఃఖిస్తూ ఉన్నావు, రోధిస్తూ ఉన్నావు. కనుకనే దేవాది దేవుడు నీతో మాట్లాడుచూ ఉన్నారు. మనుషుల వైపు చూడద్దు, ఏ మనిషి వైపు కూడా నీ చూపులు ఉండకూడదు. దేవుని వైపు మాత్రమే చూడు, దేవునిని మాత్రమే నమ్ముకో. ఆయన మాత్రమే నీ కార్యమును నెరవేర్చగలరు. నీకు దినాన వాగ్దానం చేస్తూ ఉన్నారు. నీ మార్గమును యెహోవాకు అప్పగింపుము. నీ జీవితాన్ని దేవాది దేవుడు ఒక అందమైన జీవితమును నీకు అనుగ్రహించి ఉన్నారు. ఆ జీవితం ఎంతో ఆశీర్వాదకరముగా ఉండాలని దేవుని ప్రణాళిక అయి ఉన్నది. కానీ నీ జీవితమును నీవు ఎవరి చేతిలోనో పెట్టి చింతలను, వేదనలను నీవు అనుభవిస్తూ ఉన్నావు నేస్తమా. నీ బ్రతుకును దేవునికి అప్పగించు, ఆయనను మాత్రమే నమ్ము. నీ కార్యమును ఆయన నెరవేరుస్తానని నీకు వాగ్దానం చేస్తూ ఉన్నారు. మాట ఇచ్చి నెరవేర్చే దేవుడు నీ పక్షమందున్నారు. సమస్తమును చేయగలిగిన సమర్థుడు నీతోనే ఉన్నారు, నిన్ను జీవింపచేస్తూ ఉన్నారు. కాబట్టి దేవుని సన్నిధిలో విరిగి నలిగిన హృదయంతో ప్రార్థన చెయ్యి నేస్తమా. దేవుడు నీ జీవితంలో నీవు ఆశిస్తున్న ప్రతి కార్యమును కూడా తప్పక నెరవేర్చి నిన్ను ఆనందంతోనూ సంతోషముతోనూ జీవింపచేస్తారు. దేవుడు నిన్ను దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాము. ప్రేమ, జాలి, నమ్మకము కలిగిన దేవ, మీ ఘనమైన నామమును కొందరములు తండ్రి, మీ బిడ్డకి మీరు ఇచ్చిన వాక్కును బట్టి స్తుతులు సమర్పించుకుంటున్నాము. రక్షక నాయన, జీవితంలో ఎదుర్కొన్న ప్రతి విధమైన చింతలు, వేదనలు, దుఃఖములు అన్నిటినీ దూరపరచండి తండ్రి.
నాయనా, బిడ్డ తన జీవితమును మీ హస్తములకు అప్పగించుకొంచు ఉండగా ప్రేమతో స్వీకరించండి దేవా. నాయనా, మిమ్మును నమ్ముట ఎట్టి రీతిగా నమ్మవలనో మీ బిడ్డ హృదయమునకు తెలియపరిచి మీ కృపలో నడిపించండి. మిమ్మును మాత్రమే నమ్మి మీపై ఉన్నతమైన విశ్వాసమును కలిగి మీ నుంచి నాయనా అనేక కార్యములు సఫలీకృతము చేసుకోగలిగినట్లుగా దీవించండి. మీ కాళ్ళు పట్టు వేడుకుంటున్నాము, నడిపించండి దేవా. ఈ దినము పుట్టినరోజు, వివాహ దిన మహోత్సవములు జరుపుకుంటున్న మా ప్రియులందరికీ మీ ఆశీస్సులు, దీర్ఘాయుష్ను అనుగ్రహించండి. మా ప్రియులు అందరి కుటుంబాల్లో ఉన్న చింతలు తొలగించండి. సమస్యల నుంచి విడుదల కలుగచేసి అందరికీ ఆరోగ్యము, దీర్ఘాయుష్నిచ్చి కాపాడమని ఈ ప్రార్థన మా రక్షకుడును మీ ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామమును అడిగి వేడుకొనిచున్నాము తండ్రి. ఆమెన్. కరుణగలిగిన దేవుడు మీ కుటుంబ జీవితంలో ఉన్నతమైన ఆశీర్వాదములు అనుగ్రహించి మిమ్మును ఆయన నామ మహిమ కొరకు జీవింపచేయునుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్.